ఎక్స్క్యూజ్ మీ, రామచంద్ర అంటే మీరే కదా? నేను కూర్చో. I knew you would create a nuisance. I have not created any nuisance. In fact, you came here with a wrong intention to destroy our village. I'm just doing the right thing, my dear young man. మా నాయన ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పనిచేసినట్టు, దాని తర్వాత గాంధీ గారిని చూసి మారిపోయి ఉద్యోగం మానేసి స్వతంత్ర పోరాటంలో కలిసిండు. మనం ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాల గొప్పలం కాంబిడ్డ. మనం నమ్మిన దానికి కట్టుబడి నిలబడితేనే గొప్పలం అవుతాం. అరే జర సైసరాదు, నేను మాట్లాడుతున్నా కదా, జర నిమ్మలంగా ఉండు, ఊకే గోల చేస్తావు. సరే, నేను పాయింట్కి వచ్చేస్తా. మీ పొలం అమ్మనన్నారంట, అమ్మకపోతే వెనక దారెట్లేస్తాం మేము. అయితే నేను పొలం అమ్మకపోతే నీకు వేరే దారి లేదంటావు. మీకు ఎంత కావాలో చెప్పండి, నేను మ్యాక్సిమం సెట్ చేస్తా. ప్రామిస్. నీ పేరేది బిడ్డ? సతీష్. సతీష్, ఈ పొలం అమ్మితే ఈ చెట్టు కొట్టేస్తావా? ఆఫ్ కోర్స్, రోడ్ వేయాలంటే కొట్టేయాలి కదా. తోటరాముడు కథ తిన్నావు చిన్నప్పుడు? యా, లాంగ్ ఎగో. ఇప్పుడు అదేందుకు? తోటరాముడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు నా ప్రాణం ఈ చెట్లో ఉంది. ఈ చెట్టులోనా? సరే, ఇప్పుడు ఏమంటారు? ఈ చెట్టు కొట్టేస్తే నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయేటప్పుడు నా పొలం నీకు ఎందుకు అమ్ముతా చెప్పు? ఇటువంటి చెట్టున పొలం కొనుక్కోండి, ఇంకేడు ఉండదా ఈ చెట్టు? మీరు మరీ చెప్తారు. గాంధీ మహాత్ముడు చనిపోయినప్పుడు నేను మా నాయన కలిసి ఆయన గుర్తుగా నాటిన చెట్టు ఇది. సెంటిమెంట్, వెరీ నైస్. నీకు 30 ఏళ్ళు ఉంటాయా? 32. ఇప్పటిదాకా జీవితంలో ఎన్ని మొక్కలు నాటినావు? మై బాల్కనీ ఇస్ ఫుల్ ఆఫ్ మనీ ప్లాంట్స్. ఒక 10-15 ఉంటాయి ఈజీగా. నీకు జీవితానికి సరిపడే గాలి ఆ చెట్ల నుంచి వస్తుందా? సరిపోతుందా? నేను నా జీవితంలో లక్షల మొక్కలు పెట్టిన. ఎవరో పెట్టిన మొక్కల గాలి వల్ల నువ్వు బతుకుతున్నావు. అసలు నువ్వు పీల్చే గాలి మీద నీకే హక్కు లేదు, ఎరికైనా? అయితే అసలు నీకు ఏం అధికారం ఉందని చెట్టు కొడుతుంటున్నావు? ఈ చెట్టు మీద గొడ్డలు కాదు కదా, నీ చేయి కూడా పడనీయ. నేను పొలం అమ్మనయ్యా, నువ్వు పోయిరా. సరే, నిమ్మల్లంగా మళ్ళీ మాట్లాడదాం. అవసరం రాదు బిడ్డ, పోయిరా, చల్లకుండా. నీకేం కానీ అనిలే, నేనున్నా కదా, నేను చూసుకుంటా, సరేనా?